ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు వివాహ వేదం. రచన శ్రీ సింహప్రసాద్. ముందుగా గ్రంథకర్త నుంచి ఒక నివేదన. జీవిత పరమావధికి పెళ్లి ముఖ్యం, అవశ్యం. జీవితానికి అర్థం, జీవనానికి పరమార్థం వెరసి బతుక్కి భాష్యం చెప్పి దిశానిర్దేశం చేసేది పెళ్ళే. పెళ్ళంటే బాజాలు భజంత్రీలు కాదు, అదొక మహాసంగమం, మహోన్నత సంకల్పం, ఒక జీవన యజ్ఞం. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు వెరసి 10 కాలాల పచ్చని జీవితం. మనిషి జీవితం పెళ్లితో సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అనంత జీవనయానానికి ఒక తోడు, ఒక నీడ, ఒక బలం, ఒక విమర్శ, ఒక జలం, ఒక జీవం, ఒక స్ఫూర్తి, ఒక లక్ష్యం, ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సంతోషం, ఒక విచారం అన్నీ ఇస్తుంది, నడిపిస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, నియంత్రిస్తుంది, బాధ్యతల కొలిమిలో కాలుస్తుంది, మోక్షగామిని చేస్తుంది. కామిగానిదే మోక్షగామి కాలేడు, భోగి కానిదే యోగి కాలేడు. అందుకే పెళ్ళి ఒక భోగం, ఒక యోగం, ఒక యోగం, ఒక జీవన సంస్కారం. అనుభవించాలి, అగ్నిలో కాలాలి, అప్పుడే అసలు బంగారం నిగ్గు తేలుతుంది, కావాల్సిన రూపాన్ని సంతరించుకుంటుంది, వన్నెకెక్కుతుంది. పెళ్ళంటే బాధ్యతల సమ్మేళనం. సంతానాన్ని పెంచి ఉత్తములుగా తీర్చిదిద్ది సమాజానికి సమర్పించడం, సమాజ వికాసానికి, లోక కళ్యాణానికి తోడ్పడడం, అర్థకామాలను సాధిస్తూనే ధర్మబద్ధ జీవితం గడపడం. జీవితం పొద్దువాలేసరికి ఆధ్యాత్మిక సంపద కూడబెట్టుకుని మరణానంతర మోక్షానికి మార్గం సుగమం చేసుకోవడం. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు సమస్తము పెళ్లితోనే ముడిపడ్డాయి. పెళ్లి గురించి చెప్పడం అంటే మనిషి జీవితాన్ని ఆవిష్కరించడమే. అలాంటి పెళ్లి యొక్క విశ్వరూపాన్ని, మనిషి వివిధ దశల మీద దాని ప్రభావాన్ని, దాని మూలంగా సంక్రమించే బంధాలను, అనుబంధాలను, బరువుల్ని, బాధ్యతల్ని వివరించడమే ఈ రచన ఉద్దేశం. హిందూ వివాహకాండ, వివాహ లక్ష్యం, భారతీయ సంస్కృతి సంప్రదాయం, గృహస్థ ధర్మం, కుటుంబ వ్యవస్థ, జీవన వివాదం, జీవన విధానం, జీవిత దృక్పథం, వానప్రస్థం మొదలైన వాటి మూలాలను, ముఖ్య భావనలను ఆధునిక దృష్టితో ఈనాటి తరానికి పరిచయం చేయాలన్న దృఢ సంకల్పంతో 2 ఏళ్లు కృషి చేసి దీనిని రచించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ మ్యారేజ్ అండ్ లైఫ్గా ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నించడం జరిగింది. వివాహం మహాసంస్కారం, స్త్రీ పురుషుల దాంపత్య ధర్మాచరణకు ప్రార్థనా గీతం, సమాజ వికాసానికి గృహస్థాశ్రమం కీలకమైనది. ధర్మ నిర్వహణకు స్త్రీ పురుషుల్ని సంఘటితం చేసేది వివాహ వ్యవస్థ. ప్రేమ సూత్రంతో ఒక్కటై జీవిస్తారు. సుఖదుఖాలను పంచుకుంటూ జీవిత పాటుపోట్లను కలిసి ఎదుర్కొంటారు. అతిథి బంధువులను ఆదరిస్తారు. సంతానాన్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతారు. తద్వారా మానవ కళ్యాణానికి తోడ్పడతారు. వివాహకాండలోని ప్రతి క్రియకు, అంశానికి ఎంతో ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది, ముందు చూపు ఉంది, మేలుకొలుపు ఉంది. ఆకాంక్షలే కాదు, ఆంక్షలు ఉన్నాయి. వాటిని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. దేవభాష సంస్కృతంలో ఉన్న మంత్రార్థాలు తెలిసినప్పుడే మంత్ర మహత్తు బోధపడుతుంది. వివాహకాండ గొప్పతనం అర్థమవుతుంది. మహర్షులు, మహాత్ములు, వేద విద్యావేత్తలు అందించిన విజ్ఞానం మంత్రాల ద్వారా ఈ తరానికి, వారి ద్వారా తర్వాతి తరానికి అందుతుంది. సంస్కృతి జీవనది ప్రవహించినంత మేర జీవితాన్ని సుసంపన్నం, సస్యశ్యామలం చేస్తుంది. ప్రపంచంలో ఎన్నో జాతులున్నాయి, ఎన్నో రకాల వివాహాలున్నాయి. కానీ హిందూ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థతో పోటీ పడగలవి ఎక్కడా లేవు. మనది యుగ యుగాలుగా రాటుదేలిన
సుదృఢ వ్యవస్థ పాశ్చాత్యుల్ని ఆకర్షించి అనుసరించడానికి ప్రేరేపిస్తున్న ఉత్కృష్ట సంస్కృతి. ఇది ప్రతి హిందువు గర్వించాల్సిన విషయం. వివాహ శ్లోకాలు, వివాహ సమయంలో పాటించాల్సిన విధులు, వివాహ విధానం, సంసార జీవనం, కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల అనుబంధం, సంతాన బాధ్యతలు, ధర్మార్థ కామమోక్షాలు, వయస్సు లక్షణాలు, ఆధ్యాత్మిక చింతన, మరణానికి సన్నద్ధత వగైరాల గురించి వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో ఎన్నెన్నో రత్నమాణిక్యాలున్నాయి, సుభాషితాలున్నాయి, వ్యాఖ్యానాలున్నాయి. వాటన్నిటినీ సేకరించి క్రోడీకరించి నేటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు నవీన దృక్పథాన్ని జోడించి రచించిన మహాగ్రంథం వివాహవేదం. ప్రతివారికి అర్థమయ్యేలా సులభ శైలిలో ప్రతి అంశం గురించి విభిన్న అభిప్రాయాలను పొందుపరుస్తూ హిందూ సంస్కృతి యొక్క త్రివిక్రమ స్వరూపాన్ని ఆవిష్కరించడం సూక్ష్మంగానే అయినా జరిగింది. వివాహం చర్య అయితే సంతానం, కుటుంబం ప్రతిచర్య. సంతానం, కుటుంబం చర్య అయితే నైతిక వర్తనం, ఉన్నత జీవనం ప్రతిచర్య. జీవితం చర్య అయితే మోక్షం ప్రతిచర్య. జననానికి మరణానికి మధ్య గల అనంత జీవనయాత్రలో ఎన్నో బంధాలు, బాధ్యతలు, ఆకర్షణలు, సంఘర్షణలు, ఆటుపోట్లు, విష సంస్కృతులు. వాటిని తట్టుకోవాలి, ఎదుర్కోవాలి, స్థితప్రజ్ఞులు కావాలి. హిందూ సంస్కృతిని పరిరక్షించుకోవాలి. అందులోనే మనిషికి రక్షణ ఉంది, శాంతి ఉంది, తృప్తి ఉంది, సార్థకత ఉంది, మోక్షం ఉంది. అందుకనే వివాహం వైభవంతో పాటు వివాహానంతర జీవితం గురించి ఇందులో చర్చించడం జరిగింది. వ్యష్టి క్షేమం మీదే సమిష్టి శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది కదా. సంసారం, కుటుంబం, వ్యవస్థ, సంతానం, వారి పోషణ, చదువు సంఖ్యలు, ధన సంపాదన, పొదుపు, బంధుత్వాలు, బంధాలు, సమాజం గల బాధ్యతలు, నడివయస్సు, వృద్ధాప్యం, వానప్రస్థం, షష్ఠిపూర్తి మొదలైనవన్నీ కూలంకషంగా వివరించడం జరిగింది. ప్రతి హిందువు ధర్మబద్ధమైన, సుఖప్రదమైన, ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన సమస్త విషయాలను చర్చించడం జరిగింది. నిజం చెప్పాలంటే మన సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, ప్రచారం చేయాల్సిన అవసరం ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన నేటి కాలంలో ఎన్నెన్నో సంస్కృతుల విభిన్న విష ప్రభావాల ప్రభావం అధికంగా ఉంటోంది. భౌతిక సుఖలాలన తన ఉచ్చులోకి బరబరా లాగేస్తోంది. కళ్లకు పొరలు కమ్మించి మాయాలోకంలోకి తోస్తోంది. జాతి విరేళ్లను, మూలాలను మరపింపచేస్తోంది. మత్తెక్కించి పాశ్చాత్య వ్యామోహ ప్రవాహంలో పడి కొట్టుకుపోయేలా చేస్తోంది. విదేశీ పోకడల కారణంగా, భిన్న సంస్కృతుల కారణంగా హిందూ వివాహ వ్యవస్థ మీద పెడధోరణుల ప్రభావం పడుతోంది. భార్యాభర్తల బంధాన్ని ఆర్థిక బంధంగా మారుస్తోంది. కుటుంబ వ్యవస్థలో చీలికలు తెస్తోంది. పిల్లల్ని పాశ్చాత్య సంస్కృతి లోబరుచుకుంటోంది. ఈ ధోరణిని అరికట్టాల్సిన అవసరం, మన సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేయడం ఎంతో అవసరం. ఉన్నత విలువలు, ఉత్తమ జీవన పద్ధతులు, సత్సంతాన పెంపకం, సమాజాన్ని ఆవరించిన క్షీణ విలువలు, ఇవన్నీ ఇప్పటి తరమే కాక మున్మందరి తరాలు కూడా తెలుసుకోవడం, సరిదిద్దుకోవడం, సక్రమ మార్గాన పయనించడం ఎంతో అవసరం. ఈ దిశగా చేసిన చిరు ప్రయత్నమే ఈ గ్రంథం. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు తమ పిల్లల పెళ్లిళ్లు వేదోక్తంగా, మంత్రయుక్తంగా, హిందూ ఆచారానుసారం పురోహితులను తీసుకుని వెళ్లి మరీ చేస్తున్నారు. ఎందుచేత? వారి మీద గల సంస్కృతి ప్రభావం, వారి నరనరంలో ప్రతి రక్తపు బొట్టులో జీర్ణించుకున్న నమ్మకం, సుఖ భవిష్యత్తుకు భద్రత, భరోసా లభిస్తాయన్న అచంచల విశ్వాసం. దాన్ని మరింత పెంచి పోషించాలి. యావత్ ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి సర్వోత్కృష్టమైందని ప్రపంచం గ్రహించేలా చేయాలి. హిందూ వేదాంతం భౌతిక సుఖాలకు పెద్దపీట వేయదు. నిధి కన్నా రాముని సన్నిధి సుఖమంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్క కుదుపు కుదిపేసరికి కుదేలే పరుగు తీస్తోంది పాశ్చాత్య దేశాల జనత. కోట్లు పోయాయని గుండెలు బాదుకుంటోంది. ఎందుచేత? ధనం, అవి తెచ్చే సుఖాలే సత్యమని వారి సంస్కృతికి, వారికి నేర్పిన పాఠం కనుక. దేశంలోని వారికేగాక ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తోన్న భారతీయులందరికీ హిందూ వివాహం, హిందూ ఆలోచనా ధోరణి, హిందూ జీవనాల విశిష్టత తెలియాలి. వారి జీవితాలు, దృక్పథాలు గాడి తప్పకూడదు.
డబ్బే డాలర్లే ప్రధానం కాదు, కాకూడదు. సద్గుణ సంపన్నులై ధర్మాచరణతో జీవితాన్ని పండించుకోవాలి. బహుజన హితాయ బహుజన సుఖాయ దిశగా నడుచుకోవడంలోని సార్థకత తెలుసుకోవాలి. ఆ దిశగా ఆలోచించడానికి, ఆచరించడానికి ప్రేరేపించడమే ఈ వివాహవేదం లక్ష్యం. అందుకే జననం నుంచి మరణం దాకా ప్రతి అంశాన్ని, ప్రతి అడుగును స్పృశించడం జరిగింది. ఏది మంచో ఏది చెడో విశ్లేషించడం జరిగింది. ఇది మహర్షులు వేసిన బాట, ఇది మన హిందూ సంస్కృతి అని తేటతెల్లంగా సగర్వంగా చెప్పడం జరిగింది. దీనిని పాఠకులు ఆదరిస్తారని, పండితులు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా పాఠకుల్ని, పండితుల్ని, విమర్శకుల్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ మీ సింహప్రసాద్, గ్రంథకర్త.